దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. యేసుదేని వాగ్దానము యెషయా 37:5. మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయను. చూడండి, మీరెంతగానో ప్రతిరోజు కూడా మీ యొక్క కుటుంబ విషయంలో, మీ వ్యక్తిగత విషయంలో మీకేమి అవసరమో వాటిని బట్టి మీరెంతగానో దేవునికి ప్రార్థిస్తూ ఉన్నారేమో. అయితే మీరు చేస్తున్నటువంటి ప్రార్థనకు ఇంకా జవాబు రాలేదని కంగారు పడుతూ, భయపడుతూ, చింతిస్తూ ఉంటూ ఉన్నారేమో. అయితే మీరు మానక దేవునికి అలా ప్రార్థన చేస్తూనే ఉండండి. తగిన సమయం మందు తప్పకుండా మీ ప్రార్థనకి దేవుడు జవాబు ఇస్తారు. మరి ప్రార్థన అనేది సాధారణమైన విషయము కాదని మనం ముందుగా తెలుసుకోవాలి. ప్రార్థించేవారు దేవునితో మాట్లాడుతున్నారు. భూమి ఆకాశములు సృజించినటువంటి గొప్ప దేవునితో మాట్లాడుతున్నారు. మరి వారి యొక్క భారాన్ని ఆయనకు అప్పగిస్తున్నారు. కాబట్టి ప్రార్థనని ఎప్పుడు మనం తక్కువగా అంచనా వేసేవారిగా ఉండొద్దు. మీరు ప్రార్థించి వేటినైతే అడుగుతున్నారో వాటిని పొందుకొని ఉన్నామని నమ్మమని కూడా ప్రభు మనకు తెలియచేశారు. కాబట్టి మీ జీవితంలో మీరు గ్రహింపలేనటువంటి గొప్ప కార్యములు చేయడానికే ప్రభు సిద్ధంగా ఉన్నారు. కనుక మీరు మానక ప్రతిరోజు వేటి కొరకైతే దేవుని సన్నిధిలో ప్రార్థించేవారుగా ఉన్నారో అది ప్రార్థిస్తూ ఉండండి. తగిన సమయమందు, అంటే ఆయన చేయవలసిన సమయమందు తప్పకుండా ఆయన మీ పట్ల కార్యాన్ని జరిగిస్తారు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ మాటలు వింటున్న ఈ బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరిచి బలపరచండి. వారికి వారింటి వారికి రక్షణ ఇవ్వండి. వారు ఏదైతే నీ తట్టు తిరిగి ప్రార్థిస్తూ ఉన్నారో ఆ ప్రార్థనకి తప్పకుండా మీరు జవాబిస్తారు నాయన. తగిన సమయమందు అయ్యా మీరు ఏర్పాటు చేసిన ఆ సమయంలో తండ్రి ఆ కార్యాన్ని వాళ్ళు జరిగిస్తారు. వారిని దీవించి ఆశీర్వదించండి. ఇదిగో ప్రభా, నీ కృప, నీ కాపుదల్ని సహాయం నీ బిడ్డలకు మెండుగా ఉంచండి. ఈ దినమంతా పగలు రాత్రి కాచి కాపాడండి. అపాయములు, కీడు, నష్టము వారి యొద్ద నుంచి తొలగిపోవును గాక. అనారోగ్యంతో ఎవరైతే బాధపడుతున్నారో ఇప్పుడే వారిని ముట్టి స్వస్థపరచండి. ఎవరైతే శత్రు పోరాటాల్లో ఉన్నారో అయ్యా వారికి మీరు విడుదల దయచేయండి. ఎవరైతే అప్పు సమస్యలతో పీడించబడుతున్నారో వారికి సర్వ సమృద్ధినిచ్చి వాటి నుంచి విడిపించండి. దేవాని స్తోత్రములు నాయన. ఇదిగో ఎవరు ఏ సమస్యతో, ఇబ్బందితో, ఇరుకుతో ఉన్నప్పటికీ అయ్యా నువ్వు విడిపించడానికి సమర్థుడువు. అయ్యా నీ బిడ్డల్ని తట్టు తిరిగి ప్రార్థిస్తూ ఉంటుండగా వారికి యేసు నామంలో మీరు సహాయం చేసి విడిపించండి. ఈ దినమంతా మీరే ప్రత్యేకమైన కాపుదల ఇదిగో ఈ బిడ్డలందరికీ దయచేయమని, మంచి ఆరోగ్యమును, జ్ఞానమును, అలాగే ప్రభుని శాంతి సమాధానమును వీరికి ఎంతగానో దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.